హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో జరిగినటువంటి ఘటన, దీని కనుక మనం చూసినట్లయితే దేవరపల్లిలో జరిగినటువంటి ఘటన. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి చిన్న హోటల్లో వైఎస్ఆర్సిపి గూండాలు దూరి మొత్తం నాశనం చేశారు. పైగా అక్కడ హిందూ దేవుళ్ళ పటాలను కూడా సమూలంగా నాశనం చేశారంటూ వార్తలు వచ్చాయి. ఓకే, నేను అనుకున్న నిజంగానే దొంగల వడ్డీ అట్లా బీభత్సం చేశారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని నేను అనుకున్నా. కానీ టీడీపీ వారు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస సైన్యం వెళ్ళి ఇలా పాపం ఒక కుటుంబం మీద పడి వాళ్ళ చిన్న బిజినెస్ని నాశనం చేశారని పదే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవం ఏంటి అనే విషయాన్ని మనం పూర్తిగా గమనించాలి. దీనిపైన మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కూడా బయటకు వచ్చి చిన్న ఇడ్లీ వ్యాపారస్తులు ఒకరోజు ఇడ్లీ వ్యాపారం చేసుకోకపోతే వాళ్ళ బ్రతుకు తెరువు ఇవ్వడదో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గోండాలు ఇలా చేశారు అని అనితమ్మ గారు కూడా మాట్లాడారు మన హోమ్ మినిస్టర్ గారు. నాకు అనిపించింది అనితమ్మ గారు కూడా మాట్లాడిన తర్వాత కంపల్సరీగా ఇది 100% రాంగ్ అయి ఉంటుంది, ఎందుకు ఎటువంటి సందేహం లేదు. అనితమ్మ గారిది రాంగ్ అని ఎందుకు అంటూ ఉన్నానంటే, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. అనితమ్మ గారు చాలా బాధపడి అయ్యో వాళ్ళు పేదోళ్ళు అది ఇదని మాట్లాడింది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మీటింగ్ జరిగిందంటే ఆ మీటింగ్ జరిగిన వెంటనే అనితమ్మ గారు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడాల్సి అవసరం ఉంటుంది. అది మ్యాండేట్గా పార్టీ అధిష్టానం నుంచి తనకు వస్తున్నటువంటి రూల్స్ అనమాట. అదేవిధంగా గుంటూరులో బట్టలు ఇప్పేసి లేడీస్ని కొట్టినా, లేదు సాయికృష్ణ అనే వ్యక్తిని లాకప్ డెత్ చేసిన మేడం గారు మాట్లాడరు, లేదు మత్స్యకారులు 6 గల్లంతా చనిపోయినా దాని గురించి మేడం గారు మాట్లాడరు. కేవలం ఫోన్ పరామర్శలే చేస్తారు, వాటి మీద ప్రెస్ మీట్లు కానీ ఇంకేమి ఉండవు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ఒక విషయాన్ని గట్టిగా మాట్లాడతారో అక్కడ సెక్యూరిటీ ఆయనకి ఇవ్వరు. అదేవిధంగా ఆయనకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తారు. నెంబర్ 3, అక్కడ ఎన్ని విధ్వంసకర పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని పట్టించుకోరు. ఒక కుటుంబాన్నో ఒక ఇన్సిడెంట్నో తీసుకొని దానిపైన మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయాన్ని టీడీపీ వర్గీయులు ఏ విధంగా దీన్ని మార్చాలని చూశారన్నది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. టీడీపీకి పెద్ద షాక్, వీళ్ళు ఇలా మాట్లాడుతున్న వాళ్ళు కూడా అనుకోలేదు. టీడీపీ సోషల్ మీడియాలో కావచ్చు, టీడీపీ ఛానల్స్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఇంత దారుణమా ఒక కుటుంబం పైన ఇంత దారుణంగా తెగబడ్డారా వీళ్ళని చెప్పడం జరిగింది. అయితే దేవరపల్లి ఘటన మాత్రం ఓటర్ని విధ్వంసం చేశారు. నారా లోకేష్ గారు కూడా పోస్ట్ పెట్టారు. మళ్ళీ నారా లోకేష్ గారి పోస్ట్లో ఆయన క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే హిందూ దేవుళ్ళ పటాలని కింద పడేశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందన్నంత వరకు ఓకే, హిందూ దేవుళ్ళ పటాలని అంటూ నారా లోకేష్ లాంటి ఫ్యూచర్ సీఎం గారు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారేమో అనే విధంగా అదైతే కనిపిస్తుంది. హిందూ దేవుళ్ళ పటాలు నిజంగా కొట్టారా లేదన్నది ఆ కుటుంబ సభ్యులు చెప్పాలి. ఎలా ముందుగానే చెప్పేస్తారు అంటే అది కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైంది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగేటటువంటి ఒక కార్యక్రమంకి కుటుంబం వచ్చింది. తమల్ని టీడీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని, ఏదో జరిగిపోయిందంటూ చెప్పాలని ప్రోద్బల పెడుతున్నట్టు ఆవిడ చెప్తూ ఉన్నారు. ఎందుకంత అవసరమే వచ్చింది? దానికి ఎమ్మెల్యేలు వెళ్తారంట, ఎంపీలు వెళ్తారంట, కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి కారు పంపిస్తారా అని చెప్తారంట, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడమంటారంట. జరిగిన వాస్తవాన్ని కదా మాట్లాడాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాదు, టీడీపీకి వ్యతిరేకంగా కాదు, మాట్లాడాల్సింది ఏంటి? జరిగిన వాస్తవాన్ని వాళ్ళు చెప్పాలి, అది కదా చెప్పాల్సింది. మరి అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి భయపెట్టో బెదిరించో మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నెగిటివ్ మాట్లాడారు, మీరు ఎందుకు పాజిటివ్ మాట్లాడుతున్నారని వాళ్ళ కుటుంబీకుల్ని ప్రశ్నిస్తున్నారంట.
అయితే వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వీళ్ళు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. అసలు కలవడం వెనుక గల కారణం ఏంటి కూడా ఆవిడ స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి వినండి. ఎంతో ఆనందంతో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు చేస్తూ ఏడుస్తుంది ఆవిడ. ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఆవిడ కళ్ళల్లోంచి. ఈ వీడియో మీరు చూస్తూ ఉండండి. ఈ వీడియోకి డైలాగులు లేవు కాబట్టి ఆవిడ ఏం మాట్లాడిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో తెలియదు కాబట్టి అక్కడ జరిగిన సంఘటనలను జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా విపులీకరించి చెప్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులంతా జగన్మోహన్ రెడ్డి కలిసి నిజంగా వైఎస్ఆర్సీపీ కేడరే వెళ్ళి వాళ్ళ బిజినెస్ మొత్తాన్ని పాడు చేస్తే వాళ్ళు వెళ్ళాల్సింది ఎక్కడికి? కూటమి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, టీడీపీ వారి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా మాకు అన్యాయం జరిగింది, దయచేసి మాకు ఎంతో కొంత సహాయం చేయండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంత లాస్ పోయామని. కానీ వీళ్ళు ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ వాస్తవాన్ని మీరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు జరిగిన ఘటనలో నిజంగా ఆవిడ చెప్తున్న మాటలు, నేను వైఎస్ఆర్సీపీ వల్ల లబ్ధి పొందాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఉండటానికి ఇంత గూడు ఇచ్చాడు, ఆ బిజినెస్ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటి వల్లే పెట్టుకొని బ్రతుకుతున్నానంటూ ఆవిడ మాట్లాడుతూ ఉంది. టీడీపీ నేతలు ఒత్తిడి చేసిన మా షాప్లో ఏం జరగలేదంటూ చెప్పేసింది ఆవిడ. వాళ్ళు ఏం చెప్పారు? ఏదో ఒకటి జరిగిందని చెప్పి అమ్మా మేము దాన్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు, మా షాప్లో ఏం జరగలేదు అని స్పష్టంగా ఆవిడ చెప్పింది. తర్వాత తహసీల్దార్ గారు అంటే ఎంఆర్ఓ వచ్చారంట, వచ్చి కలెక్టర్ మిమ్మల్ని రమ్మన్నారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు మంచి జరుగుతుంది, మీకు మళ్ళీ ఇల్లు అవన్నీ కట్టిస్తారు, అది ఇది అని చెప్పేసి మీకు కారు పంపిస్తాం, పెద్ద బెంజ్ కారు పంపిస్తాం, అది ఇదని మాట్లాడారంట. ఏమైంది? ఆ కారులో రావాలి, మాకు భయం వేసింది, వెంటనే ఇప్పటికి భయం వేసిందంట. వామ్మో ఇది పెద్ద పెద్దకి వెళ్ళిపోతుంది, జగన్ హయాంలో ఆయన చేసిన మేలు నాకు ఇల్లు వచ్చింది, జగన్ హయాంలో నాకు చాలా మేలులు జరిగినాయి, ఈరోజు జగన్ని ఎట్టి పరిస్థితులు కలిసి నా బాధ చెప్పుకోవాలంటూ ఈ వరలక్ష్మి దుకాణం యొక్క దేవులపల్లి టిఫిన్ సెంటర్ ఆవిడ చెప్పడం జరిగింది. ఒకసారి ఆవిడ మాట్లాడుతుంది, వినండి. ఏంటండి? అవునండి, అక్కడికి వెళ్ళామండి, దుర్గారావు గారు రమ్మన్నారని అక్కడికి వెళ్ళామండి. ఏమ్మ అసలు ఏం జరిగింది అన్నారు. ఇలా నేను మరి అమ్మ మీరు ఇక్కడ ఎలా జరిగితే మీరు ఇక్కడ చెప్పుకుందాం, మరి జగన్ గారు దేవుడని అదని ఇదని ఎందుకు అంటున్నారన్న. ఆయన వల్ల మేము లాభం పొందాం కాబట్టి జగన్ గారి గురించి ఇలా చెప్తున్నాం, ఏం మాట్లాడాలని నాకు తెలియదు, మేము ఆయన అందరిని బాగుపడ్డాం కాబట్టి మాకు మంచి జరిగిందని చెప్పామండి అని. మరి ఎమ్మెల్యే గారు వస్తానన్నారు, మీకు అన్ని చూసి ఇస్తానన్నారు కదా అన్నారు. మాకు ఎవరై మాకు వద్దండి, మాకు అవసరం లేదు, మా ఏం పోలేదని చెప్పానండి. పొద్దున్నే వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చారండి, కలెక్టర్ గారు తీసుకురమ్మన్నారు, మిమ్మల్ని అక్కడికి రండి, కారు పంపిస్తానన్నారు, 8 రెడీ అయ్యి రండి, మీ ఆయన గారు మీరేనన్నారు. నేనేం మాట్లాడలేదు, దుర్గారావు గారి దగ్గరికి వచ్చి ఇలాగని చెప్పాను. అదే అంటే నిజంగా ఈవిడ షాప్లోకి వెళ్ళి దౌర్జన్యం చేయటం మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఈవిడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తనకి మేలు చేశారు కాబట్టి తను ఆ షాప్లో జరిగిన విధ్వంసమైన పెద్ద మ్యాటర్ కాదనేది ఈవిడ చెప్తున్న వర్షం. ఏం జరిగినా పర్లేదు, అంతా మంచికి. అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేకపోయామన్న బాధలో ఉన్న ఇప్పుడు కలిసినందుకు చాలా ఆనందంగా ఉందంటూ తన ఆనందం కూడా వ్యక్తం చేసింది. సో ఇవన్నీ మీరు గమనించండి. అడుగుతున్న ప్రజలు ఈ రోజు నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పమనండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా? సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు. జరిగింది అన్యాయమైన, నిజంగా అక్కడ కొంతమంది దుండగులు, అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమన్నా తీసుకొని వెళ్ళినా ఆవిడకి ఏమని ప్రాబ్లం లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు తనకు చేసినటువంటి గొప్ప మేలు ఎంతో ఉంది కాబట్టి నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకోనని చెప్పేసి, అదేవిధంగా వేరే పార్టీ వాళ్ళు చాలా ప్రోద్బలం పెట్టినా కూడా జగన్ కోసం నిలబడిన ఈ మహిళని అభినందించాలి. అలా చేసిన వాళ్ళని ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. దయచేసి వాళ్ళని శిక్షించండి సార్. వాళ్ళని ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ పార్టీ నుంచి తీసివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నువ్వు వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి అన్నప్పుడు, ఆయన కోసం వెళ్ళినప్పుడు ఇటువంటి విధ్వంసకర పనులు చేయకూడదు కదా, తప్పు కదా. ఆ తప్పును ఖండిద్దాం. అండ్ దీన్ని సీన్ చేయాలి, హిందూ మతాల ఘర్షణగా మార్చాలని చాలా ప్రయత్నాలు జరిగినట్టు మనకు అర్థమవుతుంది. ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా ఉంటే అందరికీ మంచిది. ప్రజల మధ్యలో మంచి
హెల్తీ అట్మాస్ఫియర్ అయితే జరగాలి. రెండు పార్టీలు, అటు వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా జనసేన అన్న కూడా జనసేన అనగానే గొంతులో మాట రావట్లేదు ఎందుకో. అన్నీ కలిసి పనిచేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈవిడ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మురళీ సేని గారు, థ్యాంక్ యూ సో మచ్.